always remember your abundance is somebody's blessing waiting to be given to them. అంత సమృద్ధిని ఇవ్వడానికి గల కారణం ఏంటంటే నీలో వేరే వారి ఆశీర్వాదం దాగి ఉన్నది అనే విషయం మర్చిపోకూడదు. It is good to save. అది మంచిదే, దాన్ని పోగు చేసుకోవడము. But more than that, even after you save, you need to share with others. అయితే నువ్వు పోగు చేసుకున్న తర్వాత, నువ్వు దాచిపెట్టుకున్న తర్వాత అవసరతలో ఉండేటువంటి ఇతరులకు ఇవ్వడం అనేది కూడా చాలా ముఖ్యం. Your abundance is not supposed to be in your lockers in the bank. నీ యొక్క సమృద్ధి నువ్వేదో బ్యాంక్ లో పెట్టుకొని తాళం వేసుకోవడం కొరకు నీకు ఇవ్వబడింది కాదు. It is supposed to actually feed somebody who is in need. ఎవరైతే అవసరతలో ఉన్నారో వారికి అందడం కోసం దేవుడు నిన్ను నమ్మి నీకు ఆ సమృద్ధిని అనుగ్రహించు. God will question us if we have too much and we are not able to handle abundance. ఒకవేళ సమృద్ధిలో నుంచి వెళుతూ నువ్వు ఆ సమృద్ధిని సరిగ్గా నువ్వు ఉపయోగించుకోవట్లేదు, ఇతరులకు నువ్వు ఇచ్చే వ్యక్తిగా ఉండకపోతే దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు. In your harvest season, you got to make sure that your abundance doesn't become your idol. అయితే నువ్వు కోతకు సమయంలో ఆ ఋతువులో నుంచి వెళుతున్నప్పుడు దేవుడు నీకు ఇచ్చిన ఆ ప్రతిఫలం అంతటిని బట్టి కూడా ఎక్కువగా అతిశయపడే వ్యక్తిగా మాత్రం నువ్వు ఉండవు. Imagine Joseph walking through all those granaries and then they become his idol. He would have been gone for good. ఒకసారి ఆలోచించండి, యోసేపును బట్టి ఆ దేశం అంతా కూడా ఆహారము సమృద్ధిగా పండింది. వాటన్నిటిని చూసి దేవుడు ఒకవేళ తను మర్చిపోయి ఉంటే, my gosh, never forget God in your abundance. నీ యొక్క సమృద్ధిలో ఎప్పుడు కూడా దేవుడిని నువ్వు మర్చిపోకూడదు.